హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సాటర్డే కాబట్టి మనం తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా ఎలా కన్వే చేయొచ్చో నేర్చుకుంటాం. ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఈ సెంటెన్సెసే మీకు నేను ఇంగ్లీష్లోకి ఫ్రేమ్ చేసి చూపించబోతున్నాను. అలాగే ఎవ్రీ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో చూసే ముందు మీ మనసులో ఒకసారి ఫామ్ చేసుకోండి లేదా రాసుకోండి. నేను ఫామ్ చేసిన ఇంగ్లీష్ సెంటెన్సెస్తో మీది ఏదైనా మ్యాచ్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఫ్రేమ్ చేసినట్లే. ఆ విధంగా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఎవరు కరెక్ట్గా చేయగలిగారో, ఏ సెంటెన్స్ని కరెక్ట్గా చేయగలిగారో కామెంట్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. మన ఫస్ట్ సెంటెన్స్ నాకు వికారంగా అనిపిస్తుంది. ఒక్కసారి పాజ్ చేసి మీ మనసులో ఫ్రేమ్ చేయండి లేదా రాయండి. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఐ యామ్ ఫీలింగ్ నాజియస్. ఐ యామ్ ఫీలింగ్ నాజియస్. దీన్ని ఫార్మల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. ఫార్మల్ మీన్స్ పద్ధతిగా. ఎక్కడైతే మన ఆఫీసెస్లో కానీ, మనకంటే పెద్దవాళ్ళతో కానీ, మనకంటే పై అధికారులతో మనం ఇదే ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్పాలి? I am experiencing a sense of nausea. I am feeling somewhat unwell and queasy. I have a sensation of nausea. I am feeling unsteady and slightly nauseated. I am experiencing discomfort with a feeling of nausea. ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. ఐ ఫీల్ సిక్ టు మై స్టమక్. మనకి ఆ వికారం అనేది ఎప్పుడు కూడా స్టమక్లోనే వస్తుంది కాబట్టి ఇలా చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఫీలింగ్ క్వీజీ అంటే కడుపులో తిప్పుతుంది, మెల్లి తిప్పుతుంది అంటాం కదా, అది క్వీజీ అంటే. మై స్టమక్స్ ఫీలింగ్ ఆఫ్. ఐ ఫీల్ లైక్ ఐ మైట్ త్రో అప్ అంటే వాంతి అవుతుందేమో అని ఫీల్ వస్తుంది అని దాని మీనింగ్. ఐ హావ్ గాట్ ఏ సిక్ ఫీలింగ్ ఇన్ మై గట్. ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జనరల్గా అయితే ఐ యామ్ ఫీలింగ్ నాజియస్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు లేదా మీరు అతనికి ఎందుకు భయపడుతున్నావు లేదా భయపడుతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేసే ముందు ఒక్కసారి ఫామ్ చేసి పాజ్ చేసి ఒకసారి మీరు ఫ్రేమ్ చేయండి దీన్ని. వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. దీన్ని ఫార్మల్గా అంటే అవతల వాళ్ళు భయపడ్డారనే విషయం తెలుసు, బట్ మనకంటే పై పొజిషన్లో, మన పై అధికారులు, మనకంటే పెద్దవాళ్ళని నువ్వు ఎందుకు భయపడ్డావు అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళ ఎగో హర్ట్ అవుతుంది. వాళ్ళ హర్ట్ కాకుండా మనం అడగాలి. చూద్దాం. వాట్ ఈజ్ ఇట్ అబౌట్ హిమ్ దట్ కాజెస్ యూ కన్సర్న్. కన్సర్న్ మీన్స్ ఆందోళన. మీరు అతని గురించి ఆందోళన చెందేంత అతని దగ్గర ఏముంది, అతని గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అని మీనింగ్ అనమాట. ఈజ్ దేర్ ఏ రీజన్ యూ ఫీల్ ఇంటిమిడేటెడ్ బై హిమ్. ఇంటిమిడేట్ అంటే భయపడే విధంగా అని అర్థం. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వై యూ ఫీల్ అన్ఈజీ అరౌండ్ హిమ్. వాట్ మేక్స్ యూ అప్రహెన్సివ్ ఇన్ హిజ్ ప్రెజెన్స్. అప్రహెన్సివ్ అంటే కూడా భయపడడమే. వాట్ ఈజ్ ఇట్ అబౌట్ హిమ్ దట్ మేక్స్ యూ ఫీల్ ఫియర్ఫుల్. ఇలా ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. వై డస్ హీ స్కేర్ యూ. వాట్ ఈస్ మేకింగ్ యూ సో నర్వస్ అరౌండ్ హిమ్. వై డూ యూ ఫీల్ ఫ్రీక్డ్ అవుట్ బై హిమ్. వాట్స్ గాట్ యూ సో స్కేర్డ్ ఆఫ్ దట్ గై. హౌ కమ్ హీ మేక్స్ యూ ఫీల్ స్కేర్డ్. ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జనరల్గా అయితే వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, ఉద్యోగంలో చేరిన రోజు నుండి నేను సెలవు తీసుకోలేదు. ఒకసారి పాజ్ చేసి మీరు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఇంగ్లీష్లో. ఐ హ్యావెంట్ టేకెన్ ఏ వెకేషన్ సిన్స్ ద డే ఐ స్టార్టెడ్ వర్కింగ్. I haven't taken a vacation since the day I started working. ఫార్మల్గా
I have not had a break from work since I commenced my career. సో నా వృత్తిని, కెరీర్ మీన్స్ వృత్తిని ప్రారంభించినప్పటి నుండి, కమెన్స్డ్ అంటే ప్రారంభించడం అనమాట, స్టార్ట్ చేయడం. అప్పటి నుంచి కూడా నేను ఒక సెలవు కూడా తీసుకోలేదు. I have had to take any time off since the beginning of my employment. Since the day I began working, I have not taken any vacation leave. I have not been on vacation since I started my professional journey. I have continuously worked without a vacation since my employment began. ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఫార్మల్గా. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. I haven't had a single day off since I started this job. Since I first started working, I haven't taken any vacation time. I have been working non-stop without a break since day one. Ever since I started working, I haven't taken any time to get away. I haven't had any time off since I started this job. ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? జనరల్గా అయితే ఐ హ్యావెంట్ టేకెన్ ఏ వెకేషన్ సిన్స్ ద డే ఐ స్టార్టెడ్ వర్కింగ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, మీలాంటి చాలా మంచి వ్యక్తులకు అంత మంచే జరుగుతుంది. ఒక్కసారి పాజ్ చేసి మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఇంగ్లీష్లో. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ వెరీ గుడ్ పీపుల్ లైక్ యూ. Everything happens for very good for people like you. Formalga, good things are bound to happen for people as kind-hearted as you. Positive events seem to be drawn to individuals of your caliber. Fortune often favors individuals with a character as commendable as yours. Blessings tend to come to those as virtuous as yourself. Virtuous అంటే సద్గుణవంతుడు అని అర్థం అనమాట. Life often rewards people of your integrity with favorable outcomes. ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. Great things always seem to come your way because you are such a good person. Good stuff just happens for amazing people like you. Life just has a way of working out for awesome people like you. The universe always looks out for someone as nice as you. Good things come to good people and you are proof of that. ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, అలా చేయడానికి మీరు అతనికి ఎందుకు అనుమతి ఇచ్చారు. సో మీకు పాస్ చేసే టైం ఇవ్వలేదు, సారీ ఫర్ దట్. వై డిడ్ యూ పర్మిట్ హిమ్ టు డూ దట్. అలా చేయడానికి మీరు అతనికి ఎందుకు అనుమతినిచ్చారు. దీన్ని ఫార్మల్గా చూద్దాం. మే ఆస్క్ వాట్ లెడ్ యూ టు గ్రాంట్ హిమ్ పర్మిషన్ ఫర్ దట్. Could you clarify why he is allowed to proceed with that? What was your rationale for authorizing him to take that action? Rationale means hetuvu, karanam అని మీనింగ్. Could you explain your decision to permit him to do so? Would you mind sharing why you deemed it appropriate to grant him permission? ఇలా దీన్ని ఫార్మల్గా అడగచ్చు మనం. అదే ఇన్ఫార్మల్గా అయితే మనం వాయిస్ రేజ్ చేసి అడగచ్చు, ఎందుకంటే మనకంటే చిన్నవాళ్ళతోనూ మన తోటి వాళ్ళతోనూ ఇన్ఫార్మల్గా మాట్లాడతాం కాబట్టి. వై విడ్ యూ లెట్ హిమ్ డూ దట్. వాట్ మేడ్ యూ సే yes to him for that. వై డిడ్ యూ గివ్ హిమ్ ద గో హెడ్ ఫర్ దట్. వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ లెటింగ్ హిమ్ డూ ఇట్. హౌ కమ్ యూ అలౌడ్ హిమ్ టు డూ దట్. ఇలా చెప్పచ్చు. జనరల్గా అయితే వై డిడ్ యూ పర్మిట్ హిమ్ టు డూ దట్ అని చెప్పచ్చు. ఇలా మనం సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఎంతమంది మీరు ఓన్గా ట్రాన్స్లేట్ చేయగలిగారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.